పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించాలని తెదేపా కాకినాడ జిల్లా డాక్టర్ సేల్ అధ్యక్షులు పాలూరి బోసుబాబు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గ్రామంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గునిపే భారత్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు పెద్ద ఎత్తున ప్రచారము చేశారు. గత ప్రభుత్వం హయాంలో యువత, ఉద్యోగులు, పెన్షనర్లు, రైతులు, మహిళలు, ప్రైవేటు విద్యా సంస్థలు దెబ్బతిన్నాయని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, వ్యవస్థలన్నీ బాగుపడాలన్నా కూటమి అభ్యర్థి రాజశేఖర్ను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలాడి శ్రీనివాసరావు, పైలా శ్రీనివాసరావు, చోడిశెట్టి గోపీనాథ్ గుప్తా, పసుమర్తి బుజ్జి, మట్టిపర్తి ఆనంద్, గునిపే భీమరాజు, కొల్లాపు చంటి, పవన్, గవీన్, దుర్గా ప్రసాద్, నేతలు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ గారు వ్యక్తిని కూటమితో అందరికీ నమస్కారం. మరి ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మరి కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారిని మరి కూటమి ప్రభుత్వం నిలబెట్టడం జరిగింది. దాని నిమిత్తం భరత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న డిగ్రీ ఓటర్స్ని అందరిని కూడా అడగడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా రాజశేఖర్ గారికి 1వ నెంబర్ మీద ఓటేసి అత్యధిక మేయడితో గెలిపిస్తానని మాట ఇచ్చారు. 27వ తారీఖున జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి పేరాబత్తుల రాజశేఖరం గారిని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ అంటే మరి పొత్తులో భాగంగా ఆయన అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ప్రధానంగా జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్ గారు అయినటువంటి గౌరవ శ్రీ జ్యోతుల నెహ్రూ గారు, అలాగే కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ మరి అధ్యక్షులైనటువంటి గౌరవ శ్రీ జ్యోతుల నవీన్ కుమార్ గారు, అలాగే జగ్గంపేట ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి నియోజకవర్గం ఇన్ఛార్జిగా మరి విశాఖపట్నం మాజీ శాసనసభ్యులైనటువంటి మరి గౌరవ శ్రీ కండి బాబ్జీ గారు ఆధ్వర్యంలో ఇక్కడ గోకవరం మండలం హెడ్ క్వార్టర్లో మరి ఉన్నటువంటి ఉపాధ్యాయులు, నిరుద్యోగులు ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ని కూడా మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురు ఆధ్వర్యంలోనే కూడా ఓటు అడగడం జరిగింది. ప్రతి ఓటర్ కూడా దీని మీద చక్కగా స్పందించారు. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎప్పుడు కూడా లోతుగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఓటు గారికి వారి 1వ నెంబర్గా రాసి మీ ఓటు వేసి ఆయన గెలిపించాలని చెప్పేసి మేము గోకవరం కూటమి తరపున మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.